హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. అందరూ భోజనం చేశారా? నేనైతే ఇప్పుడే అన్నం తిన్నా. ఇగో ఈ ఎగ్గుతో చేసిన గుంట పొంగనాల కర్రీ మాదైతే ఈరోజు. నేనైతే ఈరోజే ఈ వీడియో తీసిన, ఈరోజే అప్లోడ్ చేయాలని చేస్తున్నాను. మీలో ఎవరికన్నా తెలియకపోతే ఈ వీడియో చూసుకొని చేయండి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. పిల్లలు అయితే భలే ఇష్టంగా తింటారు. మా ఫ్రూటీ భలే ఇష్టంగా తింది. 3 ఎగ్గులు తీసుకున్నా. సేమ్ ఆమ్లెట్ ప్రాసెసే, కాకపోతే బౌలే కళాయిలో కాకుండా ఇట్లా పొంగనాలు వేసే గిన్నెలో చేసిన. బాగా పండిన టమాటాలు ఒక 4 తీసుకున్నా. పచ్చిమిర్చి ఒక 2-3 తీసుకున్నా. అంతే, ఎక్కువ కారం అయితే వేయలేదు. ఒకటే ఆనియన్ పెద్దది తీసుకొని కట్ చేసిన. అవన్నీ మన సేమ్ టమాటా ఎగ్ కర్రీకి ఎలా చేస్తామో అలానే, కాకపోతే అక్కడేమో బాయిల్ ఎగ్ ఉంటుంది, ఇక్కడేమో ఇలా చేసుకున్న పొంగనాలు అయితే ఉంటాయి. సేమ్ ప్రాసెస్. ఫస్ట్ అయితే ఒక కళాయి పెట్టుకుని, ఈ కళాయి, ఈ గొంతు పొంగనాలు ఇవన్నీ పైన ఉన్నాయి. నిన్న అంతా చదురుకునే వరకు ఇవి నాకు కనిపించినాయి. కొనుక్కోవటం కానీ బోళ్ళు వాడటమే లేదు అసలుకి. అన్నీ పైన వేసుకోవటం, తోముకోవటం, దాచుకోవటం, చూసుకోవటం తప్ప రెండో చేసే పనే లేదు. మొత్తానికైతే కూర స్టార్ట్ చేసిన. ఇవన్నీ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఈ కూరకి మెయిన్ ఏం కావాలంటే కరివేపాకు, కొత్తిమీర, కొంచెం పుదీనా, ఇవన్నీ కొంచెం ఉత్త కళాయిలో వేయించుకోవాలి. పచ్చివాసన పోయిన తర్వాత ఫ్రై అవుతాయి కదా, ఆ ఫ్రై అయిన దాంట్లో కొన్ని ధనియాలు వేసుకొని ధనియాలు వేయించుకొని పౌడర్ చేసుకోవాలి. అది మెయిన్ పౌడరు. కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, ధనియాలు, ఇవి 3 కలిపిన పౌడరు ఈ కర్రీకి బాగా మంచిగా ఉంటుంది అనమాట. నాకు ఇష్టం ఇట్లా చేసుడు. నేను ఎప్పుడు చేసినా కానీ ఇదే చేస్తా. కాకపోతే మొన్న ధనియాల పాకులు కొనుక్కొచ్చిన. ఇవన్నీ పక్కకు స్టోర్ చేస్తే ఖరాబ్ అవుతాయి అని ఒక పిరికడు కరివేపాకు, ఒక కట్ట కొత్తిమీర, ఒక కట్టలో సగం పుదీనా, ఇవన్నీ మూకుట్లో బాగా ఫ్రై చేసి ఇట్లా నలిపితే నలిగిపోవాలి, అంత ఫ్రై అవ్వాలి. ఆ పౌడర్ అయితే కాదే, ఆ పౌడరు భలే స్మెల్ మంచిగా వచ్చింది. చూడండి, పట్టుకుంటే ఇట్లా ఎంత మంచిగా ఉందో. ఇవి ఉప్పు కారం వేయకముందు ఫస్ట్ ఈ పౌడర్ వేయాలి. వేసిన తర్వాత అది కొంచెం నూనెలో ఫ్రై అవ్వాలి. ఫస్ట్ నూనెలో ఫ్రై అయిన తర్వాత ఇక అన్నీ టమాటాలు, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసుకొని ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత లాస్ట్కి అయితే పొంగనాలు వేసుకోవాలి. టమాటాలు బాగా పండినవి తీసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం పచ్చిగా ఉంటే కర్రీ టేస్ట్ ఉండదు. బాగా పండినవి అయితేనే రసం మంచిగా వచ్చింది కర్రీలోకి. చూడండి, నేను మంచిగా ఎర్రగా కనిపిస్తాను. నేను ఆ టమాటాలు బాగా పండినవి. ఈ టమాటాలు తెచ్చి కూడా చాలా రోజులు అవుతుంది. టమాటాలు కూడా ఇంట్లో ఎక్కువ లేవు, 3-4 ఉంటే ఆ 4తోనే కర్రీ చేసినాగో అలా రసం అయితే రావాలి. కారప్పొడి అయితే పచ్చిమిర్చి ఎక్కువ వేసిన కదా, అందుకే కారప్పొడి కొంచెం వేసిన. మా ఇంట్లో ఉప్పు అయితే చాలా తక్కువ తింటారు, అందుకని మా ఇంట్లో ఉప్పు నేను ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉప్పు వేస్తా. ఉప్పు కొంచెం ఎక్కువైనా కానీ మా ఇంట్లో కర్రీ అంతా వేస్ట్ అయింది. అదో కొంచెం కారం ఎక్కువ వేసినా, ఉప్పు తక్కువ వేసినా అది సరిపోతే తర్వాత మళ్ళీ కలుపుకొని తింటారు. కానీ ఉప్పు ఎక్కువైతుంది పక్కకుండుడే. ఆ రోజు మా ఇంట్లో ఇక నాకు మంచిగా అనిపించదు, అందుకే నేను తక్కువ ఉప్పు వేస్తాను. అయినా ఉప్పు తక్కువ తింటే మంచిదంటలే ఫ్రెండ్స్, ఎందుకంటే బీపీలు, షుగర్లు అన్నీ ఉప్పు వల్లే వస్తాయి అంట. నాకు ఈ మధ్య తెలిసింది, అందుకే నేను తక్కువనే వేస్తాను. అగో నేను చేసిన అయితే ఎమ్మి పొంగనాలు అయితే దాంట్లో కర్రీలోకి వెళ్ళిపోతున్నాయి. అసలు ఈ కర్రీ చేస్తారని సంగతి అసలు నాకు తెలియదు ఫ్రెండ్స్. ఎందుకు నాకు అసలు తెలియదు ఇట్లా కర్రీ ఇట్లా కూడా చేసుకొని తింటారనేది నాకు తెలియదు. ఫస్ట్ టైం నేను ఈ కర్రీ చేయటము. చేతంటే నాకు తింటారో మా ఇంట్లో వాళ్ళు తినరో, మా ఫ్రూటీ పాప తింటుందో తిందో, మా సార్కి ఏం చెప్తా కానీ మా ఫ్రూటీ పాపకు నేను చెప్పలేను. కొంచెం ఎట్లా గట్ట తినండి అంటే మా సార్ తింటారు కానీ మా ఫ్రూటీ అస్సలు తిందో. ఆమెతో మస్తు సతాయిచ్చిద్ది. ఇక అట్లాంటిది మా ఫ్రూటీ స్కూల్ నుంచి రాగానే ఏం కర్రీ చేసినామమ్మ అంటే గుంత పొంగనాల కర్రీ చేసినానంటే అదేం కర్రీ అమ్మ అని అడిగింది. అడిగితే చూపిస్తే అమ్మో మంచి స్మెల్ వస్తుంది అమ్మ, అన్నం పెట్టండి పెట్టిన ఫ్రెండ్స్. నా బిడ్డ అయితే ఎప్పుడు అట్లా అసలు ఇంత ఇంట్రెస్ట్ తినలేదు, మంచిగా ఇష్టంగా తిన్నది. నాకైతే మస్తు తృప్తిగా అనిపించింది. కొన్ని వాటర్ వేసుకోవాలి ఈ కర్రీలో. ఇట్లా వాటర్ లేకుండా కూడా చేసుకోవచ్చు, చపాతీలో బాగుంటుంది. కానీ ఇట్లా డ్రై ఉంటే మంచిగా అనిపించదు. ఏ కూరలోనైనా కొన్ని వాటర్ వేసుకోవాలి, ఫ్రై లెక్క చేసుకొని తినకూడదంట. అందుకే నేను ఏ కర్రీలో కూడా వాటర్ వేసి చేస్తా. ఇగో కొంచెం పోపులో ధనియాల పొడి, అది 3 కలిపిన పౌడర్ ఉంది కదా, అది వేసిన. లాస్ట్లో మళ్ళీ దించి కూర అయిపోయే ముందు మళ్ళీ ఒకసారి వేసుకోవాలి. కొంచెం అంత వేసుకొని లాస్ట్కి కొంచెం బిర్యానీ పౌడర్ అయితే వేసుకోవాలి. వేసుకున్నాక లాస్ట్లో ఫినిషింగ్ టచ్ అనమాట, కొత్తిమీర, పుదీనా వేసుడు. ఎమ్మి గుంత పొంగనాల ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. మీకు కూడా ఇష్టం ఉంటే చేసుకోండి ఫ్రెండ్స్. భలే టేస్టీగా చాలా బాగుంటుంది. మనం చికెన్ తిన్న ఫ్లేవర్ అయితే వచ్చింది మనకి. ఇది చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది. ఈ కర్రీ చేయటం ఇదే ఫస్ట్ టైము. ఇది ఇట్లా కూడా చేస్తారని సంగతి నాకు ఇప్పుడే తెలిసింది. నేను కూర్చొని ఏం కూర చేయాలా, ఏంది టమాటాలు కూడా కదా ఏం వండాలి అనుకున్నా. అసలు బీరకాయ కర్రీ చేద్దాం అనుకున్నా. బీరకాయ కర్రీ 1 కిలో బీరకాయలు మా ఇద్దరికి ఏం వండుకోవాలి, రేపు పెద్ద పాప వచ్చింది కదా వండుదాంలే అనుకొని పక్కగా పెట్టిన. ఈ కర్రీ చేసిన. ఇదైతే అప్పుడప్పుడు చేయాలి.
మరి ఈవినింగ్ మా సార్ వచ్చిన తర్వాత తినడో కానీ మా ఇద్దరికైతే బాగా నచ్చింది, మా ఫ్రూటీకి నాకు. మొత్తానికైతే కర్రీ అయిపోయింది. ఈ కర్రీ చూస్తుంటే మీకు ఎట్లా అనిపిస్తుందో కామెంట్ చేయండి నాకు, ఓకేనా. మా ఫ్రూటీ పాప ఇంటికి రాగానే తనకైతే అన్నం పెడుతున్నాయిగా, అన్నం పెట్టేసి తను చూస్తుంది, మమ్మీ ఫిష్ ముక్కలు లెక్కున్నాయి, చికెన్ ముక్కలు లెక్కున్నాయి, ఏం కర్రీ మమ్మీ అంటుంది. మొత్తానికైతే గుంత పొంగలం ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేసుకొని తినండి, ఎమ్మి ఓకేనా. మా ఫ్రూట్ పాపకి అన్నం తినిపించి తను కాసేపు పడుకోబెడితే అయిపోద్దాకు అన్నం పెడుతున్నాను, ఓకేనా. నా వీడియోలో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ కర్రీ మీరు కూడా చేసుకొని టేస్టీగా ఫ్యామిలీ మొత్తం తినేసేయండి, ఓకేనా. బాయ్ ఫ్రెండ్స్. వీడియోస్ వస్తూనే ఉంటాయి, లైక్ చేయండి. లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తానని చేసిన ప్లీజ్ అందరూ నా వీడియోని చూసి చిన్న లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, షేర్ చేయండి, ఓకేనా. ఇంకేంటి ఫ్రెండ్స్ విశేషాలు. అగో తుంచుతుంటే లోపల కూడా మంచిగా ఉడికిపోయింది అదనేది. కొన్ని పొంగనాలు పైన పచ్చిగా లోపల ఎట్లా ఉంటాయి అట్లే లేవు. కూర అయితే మస్తు టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. బాయ్.